నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము ఈ వీడియోలో ఆడియో ద్వారా మహాభక్తుడు మహాకవి మూక కవి రాసిన మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని 13, 14, 15 శ్లోకాలను చెప్పుకుంటున్నాము। ఇదివరకు వీడియోలో 12 శ్లోకాల వరకు ఉన్నాయి। ఈ వీడియోలో 13, 14, 15 శ్లోకాలని మాత్రమే చెప్పుకుంటున్నాం। ఆ కామాక్షి అమ్మవారి కటాక్షం యొక్క ప్రతిబింబాలైన ఈ శ్లోకాలను విని అందరూ ఆ దేవి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను। ఇక మనం శ్లోకాలు చెప్పుకుందాం। ముందుగా 13వ శ్లోకము। సంస్కారతః కిమపి కందలితాన్ రసజ్ఞా కేదారసీం నిసుధియాముపభోగ యోగ్యాన్ కళ్యాణ సూక్తి లహరి కలమాంకురాన్నః కామాక్షి కందలయతు త్వద్ అపాంగ మేఘః। ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క కటాక్షమును వర్షించే మేఘముతో పోలుస్తున్నారు। అలాగే రసజ్ఞుల హృదయాలను పొలములతో పోలుస్తున్నారు। రసజ్ఞులు లేదా సహృదయుల యొక్క హృదయాలని పొలములతో పోలుస్తున్నారు। అంటే ఈ పొలములలో పండేది ఏంటి అంటే విద్వత్తు అన్నమాట। అలాగే నాలుకను కూడా అంటే కవుల యొక్క నాలుక మీద కవిత్వము విద్వత్తు ఉంటుంది కాబట్టి వారి నాలుకను కూడా పొలములతో పోలుస్తున్నారు। ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మ సహృదయులకు లేదా విద్వాంసులకు వారి యొక్క సంస్కారము చేత వారి యొక్క హృదయములు అనేది కేదారముల యందు అంటే పొలముల యందు విద్వత్తు ఉపభోగ్యములైన వాక్కులు అనే వరి మొలకలను మొలిపింపడానికి లేదా నీ కడగంటి చూపు అనేది మేఘముల చేత వర్షించి మా హృదయములందు వాక్కులనే మొలకలని మొలకెత్తించు తల్లి అని ప్రార్థిస్తున్నారు। ఆ వాక్కులు ఎలా ఉండాలి అంటే విద్వత్ ఉపభోగ్యములై ఉండాలి అన్నమాట। సాధారణమైన వాక్కులు కాదు, మంచి మంచి వాక్కులు మొలకెత్తే విధంగా నీ కటాక్షంను కురిపించు తల్లి అని ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు। తరువాతి శ్లోకం 14వది। చాంచల్యమేవ నియతం కలయన్ ప్రకృత్యా మాలిన్య భూశ్రుతి పథాక్రమజాగరూకః కైవల్యమేవ కిముకల్పయతేన తానాం కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః। ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క దయగల చూపులు నిత్యము చాంచల్యముతో ఉన్నాయని ఆ కటాక్షము కాటుకను ధరించి ఉన్నదని ఇక్కడ కాటుకను మాలిన్యముగా చెప్తున్నారు। అంటే ఆ కటాక్షము మాలిన్యమై ఉన్నా అలాగే ఆ కటాక్షములు అమ్మవారి యొక్క చెవులను దాటి వెళుతున్న అతిక్రమించిపోతున్న జీవులకు సర్వ ఐశ్వర్యాలను కైవల్యమును ఇస్తున్నది ఎంత విచిత్రమో కదా అని చెప్తున్నారు। అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి యొక్క కటాక్షము కాటుక వల్ల మాలిన్యమైపోయింది అని చెప్తున్నారనమాట। కాటుక నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లదనం చేత కాటుక చేత మాలిన్యమైపోయినప్పటికీ నిజానికి అమ్మవారి కటాక్షము అనేది ఎప్పటికీ మాలిన్యాన్ని సంతరించుకోదు। కానీ కవి యొక్క తన భావనని కొంచెం విభిన్నంగా తెలియజేస్తూ ఇలా చెప్తున్నారనమాట। అంటే అమ్మవారి కటాక్షము కాటుక చేత మలినమైపోయినప్పటికీ శృతికి అంటే వేదాలకు మార్గమైన చెవులను చేరకుండా వాటిని దాటి వెళుతున్నప్పటికీ వేదాలు ఎప్పుడు చెవులను చేరుతాయి కదా, కానీ అమ్మవారి కటాక్షము ఆ చెవులను కూడా దాటి వెళ్ళిపోతామన్నట। ఇక్కడ అతిక్రమించినట్లుగా చెప్తున్నారనమాట। అతిక్రమించినప్పటికీ కూడా భక్తులకు మాత్రం ఆమె కైవల్యాన్ని ఇస్తోంది, ఎంత విచిత్రమో కదా అని చెప్తున్నారు। తర్వాత 15వ శ్లోకము। సంజీవనే జనని చూత శిలీముఖస్య సమ్మోహనే శశికిశోరక శేఖరస్య సంస్థంభనే చ మమతాగ్రహ చేష్టితస్య కామాక్షి వీక్షణ కళా పరమౌషధం తే। ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కటాక్షం యొక్క సామర్థ్యమును తెలియజేస్తున్నారు, వర్ణిస్తున్నారు। అమ్మ కామాక్షిదేవి నీ దృష్టిపాతము లేశమైనను కూడా మన్మధుడిని బ్రతికించును, అంటే సంజీవింపచేయును అంటే మన్మధుడిని బ్రతికిస్తుంది అని।
శివుడిని సమ్మోహింపజేస్తుంది అమ్మవారి కటాక్షము. అలాగే మనుషులు మమతతో చేసే, అంటే మమత అనేది ఒక గ్రహము అయితే ఆ గ్రహము పట్టడం వల్ల చేసే వికృత చేష్టలను స్తంభింపచేస్తుందట. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షమును ఔషధంతో పోలుస్తున్నారు. అమ్మవారి యొక్క కటాక్షము మన్మథుడిని బ్రతికించే ఒక సంజీవిని ఔషధము. అలాగే శివుడి యొక్క ప్రేమను పొందడానికి సమ్మోహన ఔషధము. అలాగే భక్తులలోని లేదా మానవులలోని మమత అనే గ్రహం యొక్క వికృత చేష్టలను స్తంభింపచేసే స్తంభన ఔషధము. ఈ విధంగా రకరకాల ఔషధాలుగా అమ్మవారి యొక్క కటాక్షమును వర్ణించబడినది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క కటాక్ష శతకంలోని 3 శ్లోకములు. అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కటాక్షముకు పాత్రులు కావాలని కోరుతూ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.